నమస్తే మ్యాథ్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. క్రోధి సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలామందికి తమ రాశులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకి తెలియజేయడానికి లలిత ఉపాసకులు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాశుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే రాజపూజ్యం అవమానం కాందాయ ఫలం ఏ విధంగా ఉండబోతుంది? ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానం క్రోధినామ సంవత్సరంలో వృషభం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 2-8గా చూపిస్తుంది. నేను చెప్పేది ఒకటే, 2-8 అంటే ఉదాహరణకు 2 లక్షలు సంపాదిస్తే 8 లక్షలు ఖర్చు అని చెప్తుంది. ఇది చూసి మీరు కంగారు పడద్దు. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ చేసేది దీనికి, ఎందుకంటే మీ జన్మజాతకము మీ జాతక చక్రంలో ఉండే గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. అయితే మరి ఇది ఇచ్చారు కదండి, దీన్ని ఇలాగే అనుభవిస్తామా, దీన్ని మార్చుకోవచ్చు అంటే 100% దీని యొక్క ప్రభావాన్ని మార్చుకోవచ్చు. మరి ఆదాయం ఎక్కువ ఉంది కదా, తక్కువ ఉంది కదా, వ్యయం ఎక్కువ ఉంది కదా అంటే ఆదాయాన్ని ఇచ్చే గ్రహం ఏదో పట్టుకోవాలి. వీరికి ఈ సంవత్సరం జనరల్గా ఇచ్చేది బుధుడు. ఈ సంవత్సరం కేతు ప్రభావం కూడా ఉంటుంది ఆదాయం మీద, ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి. దీనికి సింపుల్గా ఉదయం నిద్రలేచిన వెంటనే కనుక వీరు మహావిష్ణువుని గణపతిని గనక ప్రార్థించినట్లయితే వీళ్ళకి ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు. కేతువుకి అధిష్టాన దేవత గణపతి, పంచమాధిపతికి ఆయన 2వ అధిపతి బుధుడు విష్ణువు. ఇప్పుడు ఆదాయం ఎలా వస్తుంది? మన ఆలోచనలు, మనం చేసే పనులు కదా, ఆలోచనలు పనులు మ్యాచ్ అవుతాయి ఇక్కడ. ఇది ప్రార్థించకపోతే ఏమవుద్ది, ఆలోచనలో పనులు రివర్స్లో చేస్తాం, ఆదాయం తగ్గుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది చేసినట్లయితే ఆదాయం పెరుగుతుంది. మరి వ్యయం తగ్గాలంటే ఏం చేయాలి? వృషభ రాశి వారు చూసుకున్నట్లయితే కందులు ఉంటాయి, కందులు శనగలు దానంగా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే వ్యయం అనేటువంటిది తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్యం అవమానం తీసుకున్నట్లయితే బాగుంది వృషభం వారికి, ఎందుకంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 అంటే రాజ్యపూజ్యం 7 ఉంది, అవమానం 3గా ఉంది. 3 అంటే తక్కువే ఉంది, రాజ్యపూజ్యం 7 ఉంది కాబట్టి దీని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్. ఇక మిగతా అంశాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే కనుక వీరికి కేతువు పంచమంలో ఉన్నందుకు పంచమ స్థానం అనేటువంటి షేర్ మార్కెట్ అంటారు. కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది, రాజకీయ విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో, సంతానాన్ని పొందేటువంటి విషయాల్లో, కొంతమంది IVFలు IULGలు ఇటువంటి విషయాల్లో, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో వృషభ లగ్నం ఆ వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే లాభస్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి లాభంలో ఉండే రాహువు వ్యాపారం, ఆన్లైన్ రిలేటెడ్ వ్యాపారాలకు సంబంధించిన విషయంలో చాలా సపోర్టివ్గా ఉంటాడు వీళ్ళకి. కాకపోతే శని భగవానుడు దశమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. అంటే ఇద్దరు చేయాల్సిన పని మీరు ఒక్కరే చేయాల్సి వస్తూ ఉంటుంది దశమంలో శని ఉన్నందుకు. చాలామంది ఏమంటారు, దశమంలో శని ఉద్యోగం పోతుందేమో అంటారు. ఒకటే గుర్తుపెట్టు, శని అంటే శ్రమ ఇవ్వాలి. ఇంట్లో కూర్చుంటే ఏం శ్రమ? ఆఫీస్కి వెళ్తేనే శ్రమ కాబట్టి వృత్తిని పెంచుతాడు ఇక్కడ. వృత్తిలో కాకపోతే స్ట్రెస్ కూడా పెంచుతాడు. అది తగ్గాలి అంటే కాస్త నువ్వులు, అప్పుడప్పుడు తెల్ల నువ్వులు ఉంటాయి కదమ్మా, తెల్ల నువ్వులు, నీలము రంగు వస్త్రం, ఒక జాకెట్ పీస్ లాంటివి తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఉండేటువంటి పురోహితుడికి దానంగా ఇవ్వండి. ఇస్తే వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది, ఉద్యోగంలో కూడా గ్రోత్ పెరుగుతుంది. చాలామంది ఏంటంటే ఇది ప్రమోషన్ స్థానం కూడా అవుతుంది, దశమం, ప్రమోషన్స్ లేవని బాధపడుతూ ఉంటారు. ఈ నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల ప్రమోషన్స్ కూడా పెరుగుతాయి. ఇక గురువు రాశిలో ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే గురువు మే నుంచి ఎప్పుడైతే రాశిలోకి వస్తున్నాడో మేకు ముందేమో రుణాలు ఇస్తాడు. అంటే లోన్స్ కోసం ట్రై చేసినట్లయితే మే లోపల ట్రై చేస్తే వస్తుంది, లేదా మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపల వస్తుంది. మరి మేకి ఎప్పుడైతే రాశిలోకి గురువు ఎంటర్ అవుతాడో ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. అంటే వివాహాలు అవ్వడానికి, వివాహం కుదరడానికి, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక పార్ట్నర్స్ కుదరడానికి వీటికి చాలా బాగుంది చెప్పాలంటే. ఇక ఈ మే లోపల ఎవరితోనైనా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మే లోపల వీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. అందులో కూడా గురువారాలు కనుక ట్రై చేసినట్లయితే ప్రాపర్టీస్ కుదురుతాయి వీరికి. అదేవిధంగా గురువు మనకి దాదాపుగా జూన్ మాసం నుంచి శని వక్రిస్తాడు. గురువేమో మనకి ఇందాక అక్టోబర్లో వక్రిస్తాడని చెప్పుకున్నాము. శని భగవానుడు
మనకి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మిడి వరకు ఆయన వక్రిస్తాడు. ఓకే. వక్రించినప్పుడు ఏంటంటే ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము, వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతాయి. ఓకే. కాకపోతే ఆ సమయంలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అయితే వీరి సంవత్సరం మొత్తము కూడా ఒకటి వివాహం బాగుందనుకున్నాము, సంతానం విషయంలో ఏదైనా చిన్న చిన్న స్ట్రెస్ ఉన్నా అవి కొంత క్లియర్ అవుతాయని చెప్పి తెలుసుకున్నాము. అయితే ఈ కాందాయ ఫలం కూడా చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి ఈ కాందాయ ఫలంలో ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. వారికి కొంచెం హెల్త్ చూసుకుంటూ పర్టికులర్గా ఏంటంటే వీరు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే మొలకెత్తిన విత్తనాలు అంటారు, అవి తినడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది వీరికి. ఓకే. అలాగే ఇక రోహిణి మృగశిర నక్షత్రాలు కనుక చూసుకుంటే ఈ కాందాయ ఫలంలో రోహిణి నక్షత్రం వాళ్ళకి చక్కటి ధనలాభము, మృగశిర 1, 2 పాదాల వారికి కూడా ధనలాభం చూపిస్తుంది కాందాయ ఫలం పరంగా చూసుకుంటే. ఓకే. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అమ్మా, హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ క్లియర్ అవ్వాలంటే వీరికి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు మాత్రం గణపతిని ఆరాధన చేయడము, ముఖ్యంగా బుధవారాలు, మంగళవారాలు గణపతికి ఏదైనా ప్రత్యేకంగా నైవేద్యం, కుడుములో ఉండ్రాలో నైవేద్యంగా పెట్టడము, ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి. ఇది మెయిన్గా చూసుకోవాలి. ఇక కాందాయ ఫలం అయితే బాగానే ఉంది ఈ సంవత్సరం. మిగతా రోహిణి మృగశిర నక్షత్రాల వారికి ఇవి చేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నిర్ణయం, పంచమంలో కేతు సంచారం జరుగుతుంది కూడా, మీకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నా ఒక్కసారి గణపతిని తలుచుకొని నిర్ణయం తీసుకోండి, డిస్టర్బ్ అనేటువంటిది అవ్వదు. ఓకే. ఓకే. ధన్యవాదాలు గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారి స్థితిగతులు అలాగే ఏ దేవుని ప్రార్థించాలో కూడా మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.